అరికెలు వెజిటేబుల్ కూరాకు కిచిడి తయారు చేసుకున్న విధానం హెల్దీగా ఉంటుంది. నేనేమో అరికెలు వెజిటేబుల్ వేసి కిచిడి చేయబోతున్నాను. ఇవి అరికెలు చూడండి, ఇవి అరికెలు, ఇవి కిచిడి చేస్తూ ఉన్నాను. ఒక 5 మందికి వేసుకుంటే ఇది గ్లాస్ నిండుగా వేసుకోవాలండి. చిన్న గ్లాసు, చిన్నది ఇంత గ్లాసు. నేను ఇంతే తీసుకున్నా, మేము ఒక ముగ్గురమే ఉండేది, ఇంతే తీసుకున్నా. ఒక అన్ని బియ్యము వేసుకున్నాను. మళ్ళీ ఇవి కడిగి నానబెట్టుకోవాలి. 8 అవర్లు నానబెట్టాలి ఈ అరికెలు. కొంచెం బియ్యం వేసుకున్నాను. 8 అవర్లు ఇది నానబెట్టుకోవాలి, రాత్రి నానబెట్టుకోవాలి. తెల్లారి కిచిడి చేసుకుంటే, లేదా రాత్రి కిచిడి చేసుకుంటే తెల్లవారితో నానబెట్టుకోవాలి. ఇది 8 అవర్లు నానాలి. నానింది బాగా, ఇది నానింది. కొంచెం బియ్యం వేసినాను, కడిగి పెట్టినాను పక్కన. కందిపప్పు కంత అంటే ఓ 2 స్పూన్లు, ఒక 4 స్పూన్లు పెసరపప్పు, శనగగింజలు ఒక 2 స్పూన్లు, పచ్చి శనగపప్పు ఒక స్పూనున్నర, ఓ 2 స్పూన్లు వేసుకోండి. వేసి కడుక్కుంటాం. ఒక 2 సార్లుగా కడిగేసి వేసుకోవాలా. ఇది ఇట్లా బాగా కడిగేసుకుంటాము. అందులో ఇది పోతుంది. కడిగేసుకుంటున్నాను. ఇలా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్ అండి, మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. వెజిటేబుల్ మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. టమోటా, వంకాయలు 2 బంగాళాదుంపలు, క్యాబేజీ అంటే తెలుసు కదా మీకు, మేము కోసు అంటాం, క్యాబేజీ అంటాం. క్యాబేజీ అండి. కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 1, ఆనియన్ 1, 2-3 టమాటాలు, మళ్ళీ నానబెట్టిన బఠానీలు ఒక స్పూన్నర 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఆ వెజిటేబుల్లో తాలింపు పెట్టేటప్పుడు ఈ మునగాకండి వేసుకోవచ్చు. ఈ నెయ్యి వేసుకొని తాలింపు వేసుకొని, ఈ తాలింపు గింజలు అన్నీ వేసుకొని, అల్లం తెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు, తాలింపు గింజలు తాలింపులో వేసి స్టవ్ వెలిగిస్తున్నాను. కుక్కర్ పెట్టాను. ఈ అరికెలు బియ్యం వేసేస్తున్నాను. పప్పు 3, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఏరుశనక్కాయ పలుకులండి, గింజలు, క్యాబేజు, బంగాళదుంపలు, వంకాయలు 2, ఏవైనా వెజిటేబుల్ వేసుకోవచ్చు మీకు నచ్చేవి. పాలకూర కూడా వేసుకోవచ్చు, సిరుకూరాకు, చుక్కాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, ఉప్పు అండి, మీకు సరిపోయేంత వేసుకోండి ఉప్పు. ధనియా పొడి 1 స్పూను, పసుపు అండి కొంచెం సరిపోయేంత, గరం మసాలా పొడి అండి, గరం మసాలా పొడి, సాంబార్ పొడి వేసాను. గరం మసాలా పొడి కొంచెం సరిపోయేంత, మిరప్పొడి అండి 1 స్పూన్, మిరపపొడి 1 స్పూన్. ఇవన్నీ వేసాం కదండి. నీళ్ళు 2 చెంబులు,
సరిపోయేంత నీళ్ళు వేసుకోవచ్చు. ములిగే అంతా వేసుకోండి. కలిపేసి ఒక 3 విజిల్, మీకు ఎన్ని విజిల్ కావాలో 3 4 పెట్టుకోండి మీ కుక్కర్ బట్టి. అంతే అండి. కుక్కర్ మూత వేసేస్తా. 3 4 విజిల్. కుక్కరు మూత వేసేస్తా. అంతండి. ఇది విజిల్ వచ్చిందంటే ఆరినాక పోపు పెడదాం. తాలింపు 4 విజిల్ వచ్చింది. తాలింపు వేస్తాము. చూడండి మెత్తగా ఉడికిపోయింది. దీన్ని కొంచెం బాగా ఇలా కలిపిస్తుంటే కొంచెం టమాటాలంతా కరిగిపోతాయి. బాగుంటుంది ఈ కిచిడి. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా పెట్టుకోవచ్చు, కొంచెం పలుచగా కావాలంటే పలుచగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేస్తాను. తాలింపుకి స్టవ్ వెలిగి వేడెక్కింది. నెయ్యి వేసుకుందాం కొంచెం. తాలింపు గింజలు వేస్తున్నాను. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేగిందంటే ఇంగువ కొంచెం వేస్తాను. ఇంగువ కొంచెం వేసినాను. జీడిపప్పులు వేసుకుందాం కొంచెం. అల్లం వెల్లుల్లి కొంచెం వేగిందంటే చాలు. నేను వేస్తాను. ఇందులోనే మునగాకు తాలింపులు వేసేద్దాము. నేను అందులో వేయలేదు, కొంచెం వేగనిద్దామని. ఎక్కువ ఉడికితే బాగుండదు మునగాకు. మునగాకు వేసుకోవచ్చు, పాలకూర ఆకు వేసుకోవచ్చు, చుక్కాకు, చిరుకురాకు, ఏదైనా ఆకు వేసుకోవచ్చు. గోంగూర కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కూరాకులు ఏమైనా వేసుకోవచ్చు, మీకు నచ్చితే కూరాకులు. బచ్చలాకు కూడా వేసుకోవచ్చు. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మునగాకు. మునక్కాయలు కూడా వేసుకోవచ్చండి, ఇందులో బాగుంటుంది. నేను మునగాకు వేసినాను. అంతే అండి. వేగిపోయింది. ఇంట్లో వేసేస్తాను. కొంచెం 2 ఉడుకులు ఉడికిందంటే చాలు, బాగుంటుంది. నూనెనే వేసుకోవచ్చు తాలింపులో, నెయ్యి అనే వేసుకోవచ్చు, మీ ఇష్టం. అంతే అండి. రెండు ఉడుకులు ఉడికిందంటే చాలు. మునగాకు ఎంతసేపు ఉడికేది? పుట్టుపుట్టాను ఉడకాలండి. చూడండి ఇలాగ 2 ఉడుకులు ఉడకాల. ఉడికిందంటే కొంచెం చిక్కబడుతుంది, గట్టి పడుతుంది. మీకు గట్టిగా కావాలంటే గట్టిగా పెట్టుకోవచ్చు కొంచెం, లేదంటే పలుచగా పెట్టుకుంటే కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా చేసుకోవాలి కిచిడి. స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం. ఇలా గిన్నెలో తీసుకున్నా. దీంట్లో మనము కారాస్ వేసుకుందాము. కారాస్ వేసుకొని తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది కారాస్ వేసుకుంటే. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు కారాసు. అంతే అండి. ఇలా పెట్టుకొని తినచ్చు.
ఇదండి కిచిడి, వెజిటేబుల్ కిచిడి, అరికెలు వెజిటేబుల్ కిచిడి రెడీ అయిందండి.